రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరను శాసించిన దళపతి ఇప్పుడు కోటను ఏలుతున్నారు. 2026 ఎన్నికల్లో 108 స్థానాల్లో ప్రభంజనం సృష్టించిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాలేదు. అప్పుడే తన మార్క్ రాజకీయాలతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన క్రేజ్ ఎంతలా ఉందంటే అఫీషియల్ గవర్నమెంట్ అకౌంట్స్ కూడా సెలబ్రిటీ అకౌంట్స్ లాగా గంటల్లో మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంటున్నాయి. అసలు విజయ్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? సోషల్ మీడియాలో జరిగిన ఆ మ్యాజిక్ ఏంటి? తమిళనాడు సీఎంఓ ఆఫీస్ అకౌంట్స్ డీపీగా విజయ్ ఫోటో రాగానే నెటిజన్లు క్యూ కట్టారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే గతంలో 4 లక్షలు ఉన్న ఫాలోవర్స్ విజయ్ ఫోటో పెట్టిన గంటలోనే 16 లక్షలకు చేరారు. అలాగే ఎక్స్ ఇక్కడ కూడా 4 లక్షల నుండి ఏకంగా 22 లక్షలకు ఫాలోవర్ల సంఖ్య ఎగబాకింది. ఇది కేవలం ఒక స్టార్డమ్ మాత్రమే కాదు, యువత విజయ్ నాయకత్వంపై చూపిస్తున్న నమ్మకానికి నిదర్శనం. సోషల్ మీడియా చరిత్రలోనే ఒక ప్రభుత్వ అకౌంట్ కు ఈ స్థాయిలో ఫాలోవర్లు పెరగడం ఒక రికార్డ్ అని చెప్పాలి. సినిమా క్లైమాక్స్ ను తలపించేలా విజయ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సభకు వచ్చిన ఆయనకు సభ్యులందరూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ఆయన చేసిన ప్రమాణ స్వీకారం వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది. ప్రజల పక్షాన నిలబడతానని, అవినీతి రహిత పాలన అందిస్తానని ఆయన శపథం చేశారు. విజయ్ అసెంబ్లీకి వస్తున్న సమయంలో బయట వేల సంఖ్యలో అభిమానులు గుమ్మిగూడి సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం దళపతి మాస్ క్రేజ్ కు నిదర్శనం. ఇక అసలు విషయానికి వస్తే కేవలం 3 రోజుల్లోనే విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే టాస్మాగ్ మద్యం దుకాణాలు నియంత్రణపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. కేవలం 2 వారాల గడువు ఇచ్చి ఈ దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళనాడులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయో అని తమిళ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ పాలిటిక్స్ లో కూడా తాను తుపాకీలా దూసుకుపోతానని విజయ్ నిరూపిస్తున్నారు. 717 వైన్ షాపుల క్లోజింగ్ అనేది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు టీవీకే నాయకులు. మరి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాలన ఎలా ఉండబోతోంది? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.